ఈ శ్రమకాల మండల ధ్యానములో ఈ శుక్రవారం ఈదులకొండ ప్రాంతంలో పరిశుద్ధాత్మ దేవుడు ధ్యానము చేసుకోబోచున్న వాక్యము యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 42-43 వచనములు. యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయము 42-43 వచనాలు. నీ పితరులకిచ్చేదనని చెప్పిన దేశమునకు అనగా ఇజ్రాయేలీల దేశమునకు నేను మిమ్మలను రప్పించినప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకొందురు. అచ్చట చేరి ఒకటి మీ ప్రవర్తనను మిమ్మును మీరు అపవిత్రపరుచుకొని మీ క్రియలన్నిటినీ మనస్సునకు తెచ్చుకొని మీరు చేసిన దుష్క్రియలను బట్టి మిమ్మలను మీరే అసహించుకొందురు. చాలా ఏమర్థమైంది అంటే, యెహెజ్కేలు అనగా యెహోవానే బలపరచువాడు. యెహెజ్కేలుని దేవుడు ఎక్కువ పర్యాయము ఈ యొక్క గ్రంథములో నరపుత్రుడా అని పిలిచేవాడు, ఓ మనిషి అని. యెహెజ్కేలు ఒక ప్రధాన యాజకుడు. మీకు చెప్పాను, ప్రధాన యాజకుడు అంటే 70 మంది చేతి కింద శిష్యులు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహెజ్కేలుతో దేవుడు అనేక విషయాలు. యెహెజ్కేలు కూడా ఎప్పుడు వాడబడ్డాడు అంటే, ఇశ్రాయేలీలు చెరసాలలో అనగా బబులోను యొక్క చెరలో ఉన్నప్పుడు యెహెజ్కేలు ద్వారా దర్శనమును చూపించి దేవుడు ఎక్కువ పర్యాయం మాట్లాడేవాడు. రెండవది, దర్శన రూపేణ కాదు, ప్రత్యక్షపరుచుకునేవారు, ఆత్మావశుడుగా తీసుకుని వెళ్ళేవాడు దేవుడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన 20వ అధ్యాయములో బబులోనీయుల యొక్క చేతిలో ఉన్న ఇశ్రాయేలీలను గుర్తు చేస్తూ ఒకసారి ఐగుప్తిని జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. నేను మిమ్మల్ని ఐగుప్తి దేశంలో నుండి తీసుకొని వచ్చి నేను ఇస్తాను అని చెప్పిన పాలు తేలు ప్రవహించు దేశమునకు మిమ్మల్ని రప్పించినప్పుడు మీరు చేయవలసిన ఒక పని ఉంది. అదేమిటంటే, అసహ్యమును పుట్టించు మీ ప్రవర్తన, అసహ్యమును పుట్టించు మీ క్రియలు, అసహ్యమును పుట్టించు నీ దుష్ట క్రియలను మనం ఏం తెచ్చుకోవాలంటే మనస్సునకు తెచ్చుకోవాలి. ఏమంటే మనం అంతా స్థిరపడిన తర్వాత ఏమైనా గుర్తుంటాయా? ఏమీ లేనప్పుడే అది లేదు, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు అంటాం. అన్నీ తెచ్చినాక ఏమండి లేదు అనే మాట, లేదు అనే సమయానికి ఉన్నదాన్ని బట్టి లేని దాన్ని మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా, ఈరోజు అన్నీ ఉన్నాయేమో, ఎప్పుడైనా నీ లేని స్థితిని గుర్తు చేసుకున్నావా? చాలాసార్లు దేవుడు చెప్పాడు. చూడండి ఒకసారి, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 10వ వచనం గుర్తు చేసుకోండి. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 10వ వచనం. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి, అసలు ఏం చేయాలంటే దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి స్తుతించాలి. కానీ ఇచ్చిన దాన్ని బట్టి మనం ఏం చేస్తున్నాం? గర్విస్తున్నాం. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, నేను బబులోను దేశములో నుండి ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని తీసుకొని వచ్చినప్పుడు, మీరు పరమ కానానుకు చేరినప్పుడు మీ మనసులో దేవుణ్ణి స్తుతించాలి. కానీ మీరు ఏం చేశారంటే దేవునికి కోపాన్ని పుట్టించారు. అందుకనే మీ మనస్సులకు నేను మీ ప్రవర్తనను గుర్తు చేస్తున్నా, మీ క్రియలను గుర్తు చేస్తున్నా, మీకు అసహ్యం పట్టించే దుష్క్రియలను మీ ముందుకు తీసుకొస్తున్నా. మీరు ఒక మాటలో చెప్పాలంటే, ఇవన్నీ దేవుడు మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నాడు? ఒకసారి ఆ మాట మీరు చదివితే, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం.
నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము నిలిచినదై అది అనలే. యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఏం రావాలంటే మనకి మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణం. చూడండి, మీరు పరీక్షించబడిన శ్రమలు సువర్ణంగా మారి దేవుని దగ్గర అమూల్యమైన విశ్వాసము మీ శోధనల చేత పరీక్షించబడినప్పుడంట, యేసయ్య ఒక రోజు ఆయన న్యాయ సింహాసనం అనే తీర్పు సింహాసనం మీదకి వచ్చినప్పుడంట, మిమ్మల్ని చూసి ఇప్పుడు ఒప్పుకొని పశ్చాత్తాపపడని మీ పాపం క్రియలను అప్పుడు దేవుడు ముందు కనబడితే, చిచి ముందు అవతల పక్కకు తీసుకెళ్ళండి అన్నట్లుగా మన ముందు ఏం కనబడకూడదంట? మన క్రియలు, మన ప్రవర్తన, చెడు క్రియలు, చెడు ప్రవర్తన, చెడు అసహ్యాన్ని పుట్టించేవి ఏవి దేవుడికి కనబడకూడదు. ఇంకో మాట మీకు అర్థమైనట్టు చెప్తాను. మీ పిల్ల కాదు, ఎవరో బయట పిల్లవాడు ఆ బురదగుంట్లో దొల్లి ఏమండి ఆ శివుడు ముక్కేసుకొని నీ దగ్గరికి వచ్చారనుకోండి, రామ్మ అని ఎత్తుకుంటావా? ఎత్తుకోం కదా, ముందెళ్ళి కడుక్రా అని గసురుతాం. లేదు, వచ్చి మన మధ్య ఆడుతూ ఉంటే ముందు అర్జెంటుగా బయటకు పో అని కోప్పడతాం. పిల్ల మంచిదే, కానీ ఎదురు ఏం కనబడుతున్నాయి? అసహ్యాన్ని పుట్టించే ఆ చీవుడిని కారణం, ఆ ముక్కు, అలాగే ఆ ఒళ్ళంతా కూడా బురద. ఇవి మనిషి మంచోలైనప్పటికీ కూడా ఆ చెడ్డవి ఏవైతే ఉన్నాయో ఉండకూడనివి, అది ఒక మాట చెప్పకూడదంటే ఉండకూడనివి ఎదుట కనబడేటప్పుడు ఎంతటి మంచివాడైనా ఎలా కనబడతాడు? అసహ్యాన్ని పుట్టించేవాడిగా కనబడతాడు. ఇప్పుడు దేవుడు న్యాయ సింహాసనం మీద ఉన్నప్పుడంట, మనలో ముందు దేవుడు ఏం చూస్తాడంట? మనుషులైతే పైరూపాన్ని చూస్తాం, వేసుకున్న బట్టలు ఏమంటే వేసుకున్న నగలు చూస్తాం, కానీ దేవుడు ఏం చూస్తాడంటే హృదయాంతరంగమును చూచేవాడు. ఆయన అంటే నీ హృదయములో నీకంటే ముందు ఏం కనబడతాయి అంటే, ప్రియులారా, నీ ప్రవర్తన కనబడుతుంది దేవునికి, నీ క్రియలు కనబడతాయి, నువ్వు చేసిన పాపం కనబడుద్ది. కాబట్టి దేవుడు ఏమంటాడంటే, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో, అర్జెంటుగా పాతాళానికి పో, పాపానికి పో, నరకానికి పో అనేదానికంటే దేవుడు అంట నిన్ను చూడగానే ఎలా కనిపించాలని రాస్తున్నాడంటే, క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు మెప్పు తెచ్చుకోవాలంట. అబ్బా, నా బిడ్డ ఎన్ని శ్రమలు పడిందో, ఎంతగా నా కొరకు పాటుపడిందో, తన పాపపు జీవితాలన్నీ కూడా ఎలాగా కడుక్కుందో, ఎలాగ ప్రతి ఆదివారం లేదా ప్రతి శుక్రవారం ఇది కూడా ప్రాంతంలో వాక్యాన్ని విని తన బ్రతుకును సరిచేసుకుందో అని దేవుడు మిమ్మల్ని మెచ్చుకోవాలంట. రెండవది, నేను గణపరచాలంట, అందరి ముందు నా బిడ్డ అని చెప్పుకోవాలని ఇష్టపడుతున్నాడంట. మూడవది, నేను గణపరచాలంట. ఒకటి మెప్పు, రెండు మహిమ, మూడవది ఘనత. మరి మూడు రాకుండా చేసేవేంటి? మన ప్రవర్తన, మన క్రియలు, మన దుష్కార్యములు. అందుకని భూమి మీద ఉండగానే ప్రతి విశ్వాసి కూడా చేయాల్సిన మొదటి పని ఏంటో తెలుసా? లేవంగానే ఒకటి దేవుని దగ్గర ఈ దినమంతా ఎలాగైతే నన్ను దీవించి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటామో, నిద్రకి వెళ్ళేటప్పుడు ప్రభువా ఈరోజు ఉదయం నుంచి ఇప్పుడు దాకా నడిచే నడకలో తప్పు ఉందా, పడకలో తప్పు ఉందా, మాటలో తప్పు ఉందా, చూపులో తప్పు ఉందా, ఏ విషయంలో అయినా సరే నాలో తప్పు ఉంటే చెప్పండి, నన్ను సరి చేయండి, నన్ను నీ రక్తంలో కడగండి. ఎందుకంటే నేను నిద్రపోవడానికి వెళ్తున్నా, నిద్ర అంటే మరణమే. మళ్ళీ నేను తిరిగి లెగిస్తానో లేదో నాకు తెలియదు. ఒకవేళ లెగిస్తే మళ్ళీ నీ పని చేస్తా, లేదా ఒకవేళ శాశ్వతంగా అయితే నీ రాజ్యానికి నేను చేరాలి. ఒక విశ్వాసి ఎప్పుడు కూడా ఇట్టి ప్రార్థన చేసుకుంటాడు. ఎందుకంటే దినములు మనవి కాదు, అందుకని అన్నాడుగా ఎఫెసీ 5:15 దినములు చెడ్డవి అన్నాడు. ఎందుకంటే ఈరోజు ఏ మనిషి ఈ రాత్రి పడుకుంటే తెల్లారి లేవడం కష్టం. మరి అలాంటి వ్యక్తులమైన మనము ఏం చేయాలో తెలుసా? ప్రతిరోజు పాప క్షమాపణ కలిగి ఉండాలి. కేవలం లెంట దేశంలోనే మీ పాపాలను కడుక్కొని ఏమైనా అయిపోయింది అనేటట్టు కాదు. నేను అంటాను, ఎవరిని నేను విమర్శించను, కానీ క్రైస్తవుడిది నిత్యమాల. చెప్పడం అంటే ఏంటి? 365 రోజులు సంవత్సరం అంతా కూడా మాలాధారణే.
మనిషి ఒక్కసారి క్రీస్తుని అంగీకరించి నమ్మి బాప్తీసం పొందిన వ్యక్తి మరణం వరకు ఎలా ఉండాలంట? ఒక మాటలో చెప్పాలంటే నేటి కాలం ముందు ఎలాగైతే ఒక మాలాధరణ వేసుకొని నిష్టగా ఉంటారో, అది 40 రోజులు 45 రోజులు భక్తి కాదు మనది, చెప్పండి, జీవితకాల భక్తి. కాబట్టి ఈ జీవితకాలం అంతయు కూడా, అందుకో భక్తుడు అన్నాడు, మనకి ప్రతిరోజు కూడా శుక్రవారమేనంట, అంటే ప్రతిరోజు కూడా శ్రమదినమేనంట, ఆదివారం మట్టిగా పండగ దినం అంట. కాబట్టి గమనించండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఎందుకంటే ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రతిరోజు యేసు క్రీస్తు ప్రభు వారిని గుర్తు చేసుకుంటూ పశ్చాత్తాపడవలసిన. ఎందుకంటే ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకేం రావాలి? మెప్పు, ఘనత, మహిమ రావాలి. మరి ఇవి రాకుండా చేసేవేంటి? మన అహంకారం, మన ప్రవర్తన, మన స్వభావమే. అందుకని బైబిల్లో మాట ఉంది ఏమనంటే, ఈరోజు మన వాక్యం ఏంటి అంటే, నీ మనస్సుకు ఎందుకు తెచ్చుకోమన్నాడు అంటే, ఏమండి, దేవుని దగ్గర మెప్పు రావాలి. ఆ మెప్పును చెడగొట్టేది నీ ప్రవర్తన. ఎందుకంటే హృదయాన్ని గురించి ఒక మాట చెప్పాడు ఇర్మియా 17, 7, 8, 9 వచనాల్లో, హృదయం అంట అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగినది. కాబట్టి మనసు మంచిది కాదు మనది. ఇట్టి మనస్సును దేవుడికి ఇస్తున్న మనము వాటిని ఎలాగ శుభ్రపరుచుకోవాలి. ఎందుకంటే మనల్ని బట్టి దేవునికి మనం చూడగానే మెప్పు కావాలి, మహిమ రావాలి, ఘనత రావాలి. ఇవి రాకుండా చేసిన విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో కొన్ని జాగ్రత్తలు చెప్పాడు, నేను కూడా త్వరగా చెప్పి ముగించేస్తాను. చూడండి, మొదటిగా ఇర్మియా గ్రంథము, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనం ఎలా ఉండాలో కొన్ని మాటలు, మనల్ని అసహ్యం పుట్టించు మన దుష్ప్రవర్తన దేవుని ఎదుట ఎలా కనబడకూడదు, లేదా దేవుని ఎదుట మనం ఎలా ఉండాలో ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయం 20వ వచనం. 42:20. మన దేవుడైన యెహోవాకు మా నిమిత్తము ప్రార్థన చేసి మన దేవుడైన యెహోవా చెప్పినదంతయు మాకు తెలియజెప్పిన యెడల మేమిలాగు చేయుదుమని చెప్పుచు మిమ్మల్ని మీరే మోసపుచ్చుకొనుచున్నారు. మొట్టమొదటి ఏంటంట? దేవుని వాక్యం వింటాం, ప్రార్థనలు చేస్తాం, కానీ ఏం చెప్తుంది తెలుసు లాస్ట్కి? అయ్యో నాకు తెలియదండి. ఏమంటా? చూడండి, అదే చదవండి. మన దేవుడైన యెహోవాకు మా నిమిత్తం ప్రార్థన చేసి మన దేవుడైన యెహోవా చెప్పినదంతయు మాకు తెలియజెప్పిన ఎడల మేము అలాగ చేయదుమని చెప్పుచు మిమ్మల్ని మీరే. మాకు తెలియదు అని చెప్పి మనం ఏం చేసుకుంటామంట? మోసపరుచుకుంటాం. మీకు ఇంకో మాట చెప్తాను. యాకోబు రాసిన పత్రికలో మాట ఉంది, 1వ అధ్యాయము 23, 24 వచనాలు ఒకసారి చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23, 24 వచనాలు. ఎవడైనను చూడండి, అసలు మనం ఎక్కడ తప్పు చేస్తున్నామంటే, ఎవడైనను వాక్యము వినివాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే, చూడండి, వాడిని దేవుడు ఎలా పోల్చాడంటే, వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొని, అది చూడండి, అద్దంలోనంటే మొహాన్ని చూసుకుని మనిషిని పోలి ఉన్నాడు. వాడు అంట తన్ను చూసుకొని అవతలకు పోయి తాను ఎట్టివాడో మర్చిపో. అద్దంలో చూసుకుంటాం దేనికి చెప్పండి? అద్దంలో దేనికి చూసుకుంటాం? మొహం బాగుందా లేదా, సరిగ్గా రాసుకున్నానా లేదా, ఎక్కడైనా బొట్టు కుడి వైపున పెట్టేసేనేమో, ఎడం వైపున పెట్టేసేమో, ఎక్కువ రాసేనేమో పౌడరు, తక్కువ రాసేనేమో, అన్నిటినీ అద్దం సరి చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే అద్దం ఏం చేస్తుంది? సరి చేస్తుంది. ఇప్పుడు అద్దం ముందు నిలబడి సరి చేసుకొని పక్కకి వెళ్ళిపోయి నాకు నేనే అనుకుంటే, అద్దం ముందు నిలబడినప్పుడు నీ తప్పులు చూపించినప్పుడు సరి చేసుకున్నావే, అలాగే వాక్యం వినేటప్పుడు సరి చేసుకుంటే బాగుండు. మీకు చాలాసార్లు మాట చెప్పాను, మళ్ళీ చెప్తాను. మొన్న వారం కూడా చెప్పినట్టున్నానేమో, అయినా కప్పల కథ ఏ కదా. ఒక చెరువు గట్టు దగ్గర అంట ఓ రెండు కప్పలు దంపతులు అనమాట చక్కగా నివసిస్తున్నాయి.
ఆ చెరువు కట్టుకున్న ఒకే ఒక పరిస్థితి ఏంటి అంటే, ఒక చాకల బండ ఉంది. ఆ చాకల బండ కింద ఈ 2 కప్పలు చక్కగా కాపురం చేసుకుంటున్నాయి. ప్రతిరోజు చాకలి వాడు వచ్చి బట్టలు ఉతుక్కుని వెళ్ళిపోతాడు. కొత్తగా ఒక కప్పు వచ్చిందంట, ఆ ఇంట్లో చేరిందంట. అక్క నేను కూడా ఉంటానే ఇంట్లో, నేను బయట ఊరి నుంచి వచ్చిన కప్పనే, నాకు ఆశ్రయం ఇవ్వు అని చెప్పి బండ కిందకి చేరిందంట. ఆలోచన చేయండి, సరే ఉండమ్మా అని అన్నాయి. ఈలోపు చాకలివాడు వచ్చాడు. వచ్చి బండకేసి బట్టలు ఉతుకుతూ ఉన్నాడు. ఎప్పుడు బయట నుంచి వచ్చిన కప్ప ఈ శబ్దం వినలేదు. ఈ శబ్దం తనకు పట్టలేదు. అడుగుతుంది, అక్క ఏంటి బాధ, ఏంటి గోల, ఏంటి పద్దాక ఉష్షు 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 అంటున్నాడు. అంటే ఆ కప్ప అందంట, ఏమీ లేదు, రోజుకు ఒక 5 నిమిషాలు లేదా రోజుకు ఒక అరగంట చాకలోడిది, మిగతా 23 గంటలు మంది. చెప్పండి ఏంటంటే, రోజుకి 23 గంటల మంది, 1 గంట చాకలోడది. అందుకని ఆడేం చేస్తాడు, 1 గంట సేపు వచ్చి ఉతుక్కొని వెళ్ళిపోతాడు, మిగతా రోజంతా. ఓహో అలాగా. అంటే ఈ గంట సేపు ఇవేం చేసుకున్నాయంటే అతనిది కాబట్టి భరిస్తున్నాయి, అయిపోయాక హాయిగా తమ ఇష్టం వచ్చినట్లు. నిజమే కదా. వారానికి 1 రోజు మాది, మిగతా రోజులన్నీ మీవి. ఆదివారం బట్టిగా మేము చెప్పే గోల అదే అండి వాక్యం. ఏమండి, మీరేమనుకుంటారంటే ఆదివారం అయ్యగారిది లేదా దేవుడిది, మిగిలిన మనకే కదా. ఈ కాసేపు బాదుకొని, అంతేగా మా మాటలు ఎలా ఉంటాయి, బాదినట్టే ఉంటాయి, అరిసినట్టే ఉంటాయి, కేకలేసినట్టే ఉంటాయి. అంతేగాని ఆడు అసలు ఏం చేస్తున్నాడు, మురికి బట్టల్ని శుభ్రపరుచుకుంటున్నాడు. అంటే అర్థం ఏంటి, చాకలివాడు పని ఏంటో కూడా గ్రహించాలి మనం. ఏం చేస్తున్నాడు, మురికి జీవితాలను శుభ్రపరచడానికి ఆ గంట సేపు బాదుతూ ఉన్న ఆ మాటలు మనం పట్టించుకోం. కానీ ఏమండి, ఆ గోల అదేంటి అనుకున్నట్లుగా మనం ఆ గంట సేపు అయ్యగారు చెప్పే వాక్యానికి భరిస్తూ, అమ్మయ్య అయ్యగారు వెళ్ళిపోయారు, ఇక మాదే జీవితం అంతా అనుకుని జీవిస్తాం. అదే చెప్తున్నాడు. అద్దంలో సరి చేసుకోవాల్సిన మనము పక్కకి వెళ్ళిపోయి నేను బాగానే ఉన్నానులే అనుకుంటే ఎవరికి నష్టం అంట చెప్పండి. అద్దం ఉన్నది దేనికి, సరి చేసుకోవడానికి. అద్దం ముందుకెళ్ళి సరి చేసుకుంటే బాగుండేది. కానీ వాక్యం వినేవాడు అద్దంలో తమ మొహం సరి చేసుకుని మనిషిని పోలు ఉండాలి. కానీ అలా చూసుకొని పక్కకి వెళ్ళిపోయి బాగానే ఉంటుందిలే అనుకుంటే చూసేవాడికి ఎబ్బెట్టిగా ఉంటుంది. ఏమండి, అందంగా కనబడాల్సిన ముఖం వికారంగా కనబడదు. కాబట్టి నిన్ను నన్ను మెప్పు రాకుండా చేసేది ఏంటి అంటే మన మనస్సే. ఈ మనసును ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, విను అని వినిపించి దేవుని యొక్క వాక్యాన్ని పట్ల ఏమంటే శ్రద్ధను చూపించాలి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనసు ఎలాంటిదయ్యా అంటే చంచలమైంది. ఇక్కడే ఉంటాం, మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఏమండి, ఉదయకాలం అంతా కష్టపడతామో నాకు తెలియదు, కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడే మనకి ఏమొస్తుంది, నిద్ర వస్తుంది. ఎక్కడ లేని నిద్ర ముంచుకొచ్చేంత. కారణం ఏంటి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు లోపలికి వెళ్ళనోకుండా సాతాను యొక్క పని. కాబట్టి ఒకటి, నాకు తెలియదు, నాకు చెప్పలేదు, నాకు ఎరగనట్లుగా మనం ఉండకుండా ప్రతిదీ గమనించుకొని అట్టి జీవితాన్ని సరి చేసుకుంటే చెప్పండి, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు అంట ఆయన దగ్గర నుంచి మహిమ, మెప్పు, ఘనత అనేది పొందుకోగలుగుతాం. నాకు తెలియదు అనే మాట మన నోటంట రాకూడదు. ఎందుకంటే నీకు తెలియజెప్పడానికి ఎవరున్నారు, దైవ సేవకులు ఉన్నాడు, అలాగే దేవుడి యొక్క వాక్యము ఉంది. కాబట్టి ప్రతిరోజు దేవుని వాక్యం అనే అర్థం దగ్గరికి వచ్చుకొని వాక్యాన్ని వినండి. ప్రతిరోజు వాక్యం అంటే ఏంటో తెలుసా, దేవుడు నిన్ను కూర్చోబెట్టి నీలో ఉన్న లోపాలు చెప్పడమే దేవుని వాక్యం. ప్రార్థన అంటే దేవుని కూర్చోబెట్టి నీ సమస్యలు చెప్పడమే ప్రార్థన. దేవుడిని కూర్చోబెడితే ప్రార్థన అయ్యిద్ది, దేవుడు నిన్ను కూర్చోబెడితే వాక్యం అయ్యిద్ది. మరి ఇప్పుడు దేవుడు నిన్ను కూర్చోబెట్టి చెప్తున్నాడు అంటే ఏదో 4 మాటలు చెప్పి వెళ్తల్లా, నీలో ఉన్న లోపాలను చూపించి, అమ్మా ఇక్కడ సరవ్వమ్మా, ఇక్కడ బాగోలేదమ్మా, ఈ నడక బాగోలేదమ్మా, ఈ ప్రవర్తన బాగోలేదమ్మా అని చెప్తున్నప్పుడు, ఓహో ఇక్కడ ప్రభువా, అందుకని అయ్యగారితో ఇలా దేవుడితో మాట్లాడిచ్చాడని వాటిని ఏం చేసుకోవాలి చెప్పండి, ఒక్కొక్కటిగా సరి చేసుకోవాలి. అప్పుడు దేవుడు అమ్మయ్య నా బిడ్డ సరి చేసుకుంటుంది, నేను చెప్పిన పని చేస్తుంది కాబట్టి మెప్పు, ఘనత, మహిమ నేను ఇవ్వాలి. కాబట్టి నాకు తెలియదు ప్రభువా, నాకు తెలియదు ప్రభువా అని అంటే దేవుడు నేనేం చేయలేనమ్మా, పలానా రోజు పలానా అయ్యగారితో చెప్పించాను, నువ్వే వినలేదు. రెండో మాట చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనం. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. కొంచెముగానైనను
దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగూ చేయలేదు. ఒకడు చేసిన ఏమి జరుగును? దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేశాను కదా. కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకొని యవనమున పెండ్లి చేసుకుని మీ భార్యల విషయములో విశ్వాసఘాతుకులుగా ఉండకూడదు. ఇక్కడ భార్య భర్తల గురించి చెప్తున్నాడు, కానీ ఒక మాట పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, మనము పాపము చేయకూడనట్లు మిమ్మల్ని మీరే జాగ్రత్త. చెప్పండి, ఎవరు చేసుకోవాలంట? నన్ను కాపాడాల్సిన బాధ్యత మా అమ్మదే, నన్ను కాపాడాల్సిన బాధ్యత వేరొక వ్యక్తిది కాదు. చెప్పండి, ఎవరికి వారే. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ఎవరిని బలవంతం చేయడు. ఎవరిని మీ ఇంటికి వచ్చి ఎందుకు ఇలా లేవు, ఎందుకు ఇలా ఉన్నావు అని ఎవరైనా అడుగుతారా? వాక్యం చెప్పడమే పని. ఎక్కడ సరి చేసుకోవాలో దాన్ని ఎత్తి దేవుడు మాట్లాడతాడు తప్ప కూర్చోబెట్టి బ్రష్ చేయి, పలుదోము, టిఫిన్ చేయి అన్నట్లుగా మన పిల్లల్ని చూడండి. కారణం ఎందుకు మనం కోపడుతున్నాం అంటే వాళ్ళ మీద ఇష్టం లేక కాదు, వాళ్ళు బాగుండాలని, పని నేర్చుకోవాలని. ఇప్పుడు కోడలకైనా సరే, అమ్మ ఇచ్చేయమ్మా అచ్చేయమ్మా అంటా ఉంటే, మా అత్తగారు మంచివాడు కాదు, నన్ను ఎలా చేయి అలా చేయ అంటారు అని అనుకుంటే నష్టపోయేది ఆవిడే. నా అత్తగారు నాకు ఏదో నేర్పుతుంది, నేర్చుకోవాలనుకుంటే మంచి అత్త ఇది పెద్దయ్యాక. కాబట్టి ఇప్పుడు మేము దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనకి మనమే జాగ్రత్త పడాలి. దేవుడు ఏ ఏ విషయాలు చెప్తున్నాడో నాకు కాదు అనుకుంటే చేసేది ఏమీ లేదంట. బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? మిమ్మల్ని మీరే జాగ్రత్త పడండి. ఏది చెయ్యాలో చెప్పడం వరకే మా బాధ్యత. మీకు బాగా చెప్పంటారు, అసలైన చెప్పాలంటే మీకు బాగా అలవాటు కదా. ఒక దూడనంట తీసుకొని ఏమండి తొట్టిదాకా తీసుకెళ్ళం, కానీ మంచినీళ్ళు చెట్టు తొట్టిదాకా తాగించగలమా? తొట్టిదాకా తీసుకెళ్ళడం పని ఏంటంటే దానికి తెలియదు కాబట్టి దగ్గర తీసుకెళ్ళి తాగమ్మా అంటాం. తాగాలో వద్దా అన్నదే దాని ఇష్టం. మిమ్మల్ని కూడా దేవుని యొక్క సన్నిధానమందు పరిశుద్ధత అయిన యేసుక్రీస్తు దాకా తీసుకెళ్ళి మారండమ్మా అని చెప్పడమే మా పని, కానీ మారాలా వద్దా అన్నది మీ అభిప్రాయమై ఉన్నది. కాబట్టి రెండవది, మిమ్మల్ని మీరు జాగ్రత్త చేసుకునండి. దేవుడు సంసోన్ని దెలీలా విషయంలో ఎప్పుడూ కూడా ఖండించాల. జాగ్రత్త పడాలి అని తనకు తాను తెలియదు. ఏమంటే యోసేపుకి దేవుడు చెప్పాడా, ఇదిగో పలానా పోతీఫర్ భార్య వస్తుంది నేను హింసిస్తుందని చెప్పాడా? ఇంకో మాట చెప్పమంటారా? యోసేపుకి పాపము చేసే అవకాశం ఉన్నా, ఏమండి ఇంట్లో ఎవరు లేరు, ఆ యజమాని యొక్క భార్య ఉంది, ఆవిడ కూడా రమ్మంటుంది. ఓ మాటలో చెప్పాలంటే అడిగేవాడు ఎవడో లేడు, కానీ తప్పు చేశాడా? దేవుడు ఉన్నాడు, అమ్మో బాబోయ్ నేను దేవునికి భయపడాలన్నాడు. కానీ సంసోను ఏమంటే తప్పు చేసే అవకాశం లేకపోయినా ఏం చేశాడు చెప్పండి? కల్పించుకొని తప్పు చేశాడు. పెండ్లి చేసుకునే భార్య ఉంది, అయినా ఏమండి తన వివాహాన్ని తన చేతులారేనే పాడు చేసుకున్నాడు. వేశ్య దగ్గరికి కావాలి వెళ్ళమన్నాడా? తానే వెళ్ళాడు. ఆమె చేతిలో బలయ్యాడు. ఆమె ఎంతసేపు ఉన్నా సరే అక్కడి నుంచి లేవలేకపోయాడు. మన జీవితంలో కూడా ప్రేమ దేవుని బిడ్డలారా, మనం ఏ అడుగేసినా దేవుడు దైవ సేవకులు చెప్పడమే పని, కానీ ఇక్కడి నుంచి నేను లాక్కి రావడం దేవుడు ఎప్పుడు బలవంతం చేయడు. అందుకనే దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? ఆయన తలుపు బయట నుండే తలుపు తరుతున్నాడు తప్ప లోపలంగా బలవంతంగా వచ్చి మిమ్మల్ని ఎవరిని కూడా దేవుడు మారండమ్మా, మార్పు చెందండమ్మా అంటూ మిమ్మల్ని ఎప్పుడు దేవుడు బలవంతం పెట్టడు. చెబుతాం, చెప్పడం మా పని. మారుతారో మారరో మీ పని. మారితే దేవునికి స్తోత్రం, మారలేదనుకోండి లెక్క దేవుడు చూసుకుంటాడు. దేవుడికి మెప్పు ఘనత ఎప్పుడు వస్తుందో తెలుసా? మార్పు చెందినప్పుడే. అందుకని ఒక మాటలో అన్నాడు, మిమ్మల్ని మీరే జాగ్రత్త పడండి. మీరు జాగ్రత్తగా ఉన్నారనుకోండి, యోసేపులాగా దేవుడు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. ఆయన ఇవ్వాల్సిన మెప్పిస్తాడు, ఘనత ఇస్తాడు. ఎస్తేరు కూడా తగు సమయం వరకు ఎదురు చూసింది. రావాల్సిన మెప్పు ఘనత తన యొక్క ఏమండి తన జాతిని కాపాడుకుంది. మన జీవితంలో కూడా అవకాశాలు ఎప్పుడు వస్తాయి, పాపాలు ఎప్పుడు మన వెంటే ఉంటాయి. దొరికింది కదా అని చెప్పి ఏమండి పాపం ఏదో పరిశుద్ధత ఏదో తేడా తెలియకపోతే చేసేదేమి, మిమ్మల్ని మీరే జాగ్రత్త పడండి. ఏది చేసినా చూడండి ఒకసారి, ఇప్పుడు ఈ లోకంలో సామెత ఉంది, కోపడేటప్పుడు అంటే 10 లెక్క పెట్టమంటారు. మీకు ఉందా అది? ఎందుకు లెక్క పెట్టమంటారు చెప్పండి? లెక్కలు వస్తాయి రావానా? ఈ 10 లెక్కెట్టేటప్పటికి ఏం మర్చిపోతాడు అంటే కోపం మర్చిపోతాడు. అప్పుడు త్వరగా ఎప్పుడు లాగుండే కోపం త్వరగా రాదు. అందుకని కోపడేటప్పుడు డాక్టర్స్ అంటారు, ఓ 10 లెక్కెట్టే కోపడమ్మా అంటారు. ఈ 10 లెక్కెట్టేటప్పటికల్లా దాన్ని ఏం అనాలనుకుంటుందో మర్చిపోతుంది. అలాగే ప్రేమ పాపం చేసేటప్పుడు ఏ మాట మాట్లాడేటప్పుడు బైబిల్లో మాట ఉంది ఏంటంటే, వినుటకు వేగిరపడము, మాట్లాడటకు నిదానించు. ఎక్కువ విను, తక్కువే మాట్లాడు.
మనం ఏం చేస్తామంటే ఎక్కువ మాట్లాడేస్తాం, తక్కువే. కాబట్టి మిమ్మల్ని మీరు జాగ్రత్త పడండి. వినే విషయంలో, మాట్లాడే విషయంలో అన్నిటిలో జాగ్రత్తగా ఉండండి. నాకు తెలియదు ప్రభువా అనే మాట రానవద్దు. ఇక మూడో మాట చెప్పి త్వరగా ముందుకు వెళ్ళిపోతాను. నిర్గమాకాండం 32:29. ఇక నుంచి నేను ఆ వాక్యాలు ఇచ్చేసి ముగించేస్తాను. నిర్గమాకాండం 32:29. ఒకటి, మిమ్మల్ని మీరే జాగ్రత్త పరచుకోవాలి. రెండవది, మాకు తెలియదు అనే మాట రాకుండా మోసపోకుండా ఉండండి. మూడవది, మోషే వారిని చూచి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించినట్లు మీలో ప్రతివాడు బయట ఎవడ వచ్చి చేయడు. ఏది చేయాలన్నా నేను దేవునికి సమర్పణ. రక్షణ అయినా బాప్తిస్మమైనా, మళ్ళీ చెప్తున్నా, దేవుడు ఎవరిని బలవంతం పెట్టాడు. మీకు మీరే ఏం చేసుకోమంటున్నాడు. మూడోది, దేవునికి ప్రతిష్ఠ చేసుకో. రక్షణ అనేది చాలా విలువైంది. ఏదో జెండా కిందో లేదా డబ్బులు ఇస్తామనో నేటి కాలం మందు అనేకులు ప్రేరేపణ కలిగిస్తారు. నా దగ్గరికి రా, అలా రా, ఎలా రా. మిమ్మల్ని మీరే ప్రతిష్ఠించుకోండి. నేను మాట చెప్తాను, తప్పుగా అనుకోవద్దు. ఎవ్వరు కూడా రక్షణ విషయంలో కంగారు పడద్దు. అలా అని చెప్పి ఆలస్యం చేయవద్దు. అంటే అర్థం ఏంటయ్యా అంటే, ఇప్పుడు ఉదాహరణగా నేను ఉన్నాను, నాకు నేను ముందుకు వచ్చాను అనుకోండి, ఆ భయం నాలో ఉంటుంది. లేదు అమ్మ బలవంతమో, నాన్న బలవంతమో, లేదంటే ఏమైనా అత్తమామల బలవంతమో, ఎదురుటోడు బలవంతమో, స్నేహితుడు బలవంతంతో తీసుకున్న తర్వాత తప్పటడిగేస్తే దానికి వచ్చే ప్రమాదము తీవ్రం. కాబట్టి రక్షణ విషయములో ఎవరిది వారే సొంత నిర్ణయం. సేవకుడే నేను కూడా తీసుకొని అనకూడదు. చెప్పడం ధర్మం. అమ్మ రక్షణ పొందండి, నేడే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం అని చెప్పడం, ప్రతిరోజు ఆ అనౌన్స్మెంట్ ఇవ్వడం, లేదా ప్రతి ఆదివారం పూట దాన్ని హెచ్చరించడం నా బాధ్యత. అలా అని చెప్పి రండి నేను బాప్తీసాలు ఇచ్చేస్తాను. ఈరోజు కొంతమంది ఉన్నారు, మీరు తీసుకోవాల్సిందే అని చెప్పి ముంచేస్తారు. తర్వాత వారు మళ్ళీ పాపంలో పడిపోతారు, తాగుడికి, జోదాలకి, వ్యభిచారాలు పడిపోతారు. ఆ లెక్క మరి సేవకుడు అప్పగించాలి. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, అలా అని చెప్పి ఆలస్యం చేయవద్దు. రక్షణ పొందే అవకాశం ఉన్నా నిర్లక్ష్యపరచవద్దు, అవకాశం లేకపోతే తొందరపడవద్దు. అందుకని బైబిల్ ఏమంటున్నాడంటే, మిమ్మల్ని మీరే నేను దేవుని బిడ్డని అని మిమ్మల్ని మీరే ప్రతిష్ఠించుకోండి. అప్పుడు దేవుడు మెప్పు ఘనతేస్తాడు. నాలుగవది, సంఖ్యాకాండము 16:3. ఇక్కడ దాతాను అభిరామని ఇద్దరు 250 మందిని పోగేసుకొని మోషే మీదకి తిరుగుబాటు చేస్తాడు. మోషే అహరోనులకును విరోధముగా పోగుబడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజం మీద. అది చూడండి, అంటే గర్వం, విరోధంగా మాట్లాడు. ఎవరి మీద? సేవకుల మీద. మీతో మాకు పని లేదు. ఏమన్నారండి? ఏమండి, సేవకుడి పని ఏంటంటే ప్రతి నిత్యము బోధిస్తూ నడిపించడం దైవ సేవకుడి పని. కానీ ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 విషయాలు తెలుసుకునేటప్పటికి చెప్పండి ఏమంటున్నారు? మీతో మాకు పని లేదు. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ విరోధముగా మాట్లాడడం లేదా హెచ్చింపుకి వెళ్ళడం. 250 మంది తన వెనకాల ఉన్నారు కదా, ఇక మాకేంట్లే అని చెప్పి మీతో మాకు పని లేదు. కొన్నిసార్లు దేవుడి మీద కూడా ఈ మాట పలుకుతూ ఉంటాం. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆ 16వ అధ్యాయం చివరి వచనంలోకి వస్తే 250 మందిని ప్లస్ దాతాను అబ్రాముని దేవుడు అంట భూమిని నెరవిడిచి మింగివేశాడంట. కాబట్టి గమనించండి, మన జీవితంలో హెచ్చింపు వస్తుందా? ఏమండి, దేవుడిని పక్కన పెట్టేస్తున్నామా? సేవకుడిని పక్కన పెట్టండి, పర్లేదు, నేను కాదన్నాం. కానీ ఎవరిని పక్కన పెట్టకూడదు? దేవుడిని పక్కన పెట్టకూడదు. కాబట్టి జాగ్రత్త. ఎందుకంటే దేవుడు సర్వసృష్టికి, మనకి దేవునితో విరోధం వద్దు. ఇక చిట్ట చివరి మాట చెప్పి ముగించేస్తాను. 2 కొరింథీ పత్రిక 13:5. 2 కొరింథీ పత్రిక 13:5. ఇవన్నీ కూడా మన మెప్పును దొంగలించేవి, మన మహిమను దొంగలించేవి, మన ఘనతను దొంగలించేవి. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో అది ఏం చేసుకోవాలంట? ప్రతిరోజు శోధించుకోవాలంట. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది. పౌలు అంటాడు, వాక్యము ప్రకటించిన తరువాత నేను వాక్యం చెప్పినట్లుగా నేను ఉంటలేదేమోనని నన్ను నేనే నా శరీరాన్ని ఏం చేసుకుంటున్నాడంట? నలగొట్టుకుంటున్నాడంట.
అందరికీ మోకరించమని చెప్తున్నావు, ఈయన మట్టికి మోకరించడం. సరదాగా మాట చెప్పమంటారా? ఆలోచన చేయని ప్రేమ దేవుని పెట్టారా? ఆ రోజు అయ్యగారు వాక్యం చెప్పారంట. ఆదాము అవ్వ గురించి వాక్యం చెప్పి, మనకొద్దు, ఇతరులే మనకొద్దు, దొంగిలించొద్దు, వ్యభిచరించొద్దు అని దేవుడు చెప్పిన 10 ఆజ్ఞలు కూడా చెప్పి, ప్రియులారా మీరు అలా ఉండండి అని చెప్పాడంట. ఈలో పాస్టరమ్మ గారు ఆలోచించి నా వాక్యం అంతా విని ఇంటికి వెళ్ళిన తర్వాత ఓ పని చేసిందంట. సరే అయ్యగారు ఆలోచించేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా, భోజనం చేద్దాం కదా అని చెప్పి టేబుల్ దగ్గర కూర్చొని ఆలోచించేయండి ప్రియులారా, ఏం కూర వండిందా, నేను ఇచ్చిన కూర వండిందా లేదా అని చెప్పి మూత తెరిస్తే కూర లేదంట. అలా ఆవిడని అడిగాడంట, ఏవే నిన్న కోడి తెచ్చాను కదా, ఏమైంది, వండలేదేంటి అని. అప్పుడు అలా ఆవిడ ఉందంట, ఏమండి నిన్న తెచ్చింది పక్కింటోడు కోడి, ఏదో మన యొక్క కాంపౌండ్లోకి వచ్చిందని చెప్పి దాన్ని పట్టుకొని కూర వండేయమన్నారు, పద్దాక చెప్తుంటే వింటలేదు, దొంగ కోడి తీసుకొచ్చి కూర వండేయమన్నారు. పొద్దున వాక్యం ఏం చెప్పారు మీరు? ఏం చెప్పారు? ఇతరులు మనకొద్దు, అవి మనకొద్దు అని చెప్పారు కదా, లేకపోతే శిక్ష వస్తుందని చెప్పారు కదా, అందుకనేనండి వదిలేసానండి అందంట. సరదాగా అయ్యారు ఏమన్నా తెలుసా? అవి మనకు కాదే, ఎవరికి? సంఘానికే. మనం వండుకొని తినేవచ్చు. ఏమండి మనకే, మనం చెప్పడం వరకే కానీ చేయడం అంతేనా? నేను మీకు చెప్పడం, నేను చేయకపోవడం ధర్మం కాదు. అందుకని బైబిల్ ఏమంటుందంటే, కత్తి అంట 2 వైపులా పొదును ఉంటుందంట. ఇలా గుచ్చామంటే అర్థం ఏంటి? ఒకవైపు తెగిందంటే రెండో వైపు కూడా కోసుకుంటుంది లేదా? అది దేవుని వాక్యం 2 అంచెలు గల ఖడ్గం అని ఎందుకన్నారంటే, ఒకటి మీకు, 2 మాకు. మీకు వాక్యం చెప్పినప్పుడు ఏది గాయపరిచిద్దో అదే వాక్యం చెప్పినప్పుడు కూడా నువ్వు అలా ఉన్నావా, అది చెప్తున్నావు కానీ నువ్వు అలా ఉన్నావా అని మమ్మల్ని కూడా ఏం చేస్తుంది? ఖడ్గము కోస్తుంది. అందుకే 2 అంచెల గల ఖడ్గం, నిన్ను కోసే ఖడ్గమే నన్ను కూడా ఎక్కడెక్కడ తప్పు చేస్తే అక్కడ సరి చేస్తుంది. అందుకని 2 అంచెల గల ఖడ్గం ఎందుకన్నారంటే, అటు దిగిద్ది, ఇటు చెప్పేవాడిగా నేను ఉండకూడదు, వినేవాడిగా మీరు ఉండకూడదు. చెప్పిన నేను చేసేవాడిగా ఉండాలి, వినేవి మీరు కూడా చేసేవాడిగా ఉండాలి. శోధించబడండి, మిమ్మల్ని మీరు శోధించుకోండి, ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నానో దేవుని దగ్గర సరి చేసుకొని దేవుడిచ్చే మెప్పు ఘనత మహిమను పొందుకుందాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు కలవరిశిల్లో ప్రాణం పెట్టి రేపొద్దున ఆయన నిన్ను చూసినప్పుడు నేను గణపరచాల్సిన ఆ మహిమ, ఆ ఘనత, ఆ మెప్పు నీకు ఇవ్వాల్సిన సమయంలో దేవుడికి కనబడాల్సిన ఆ ఘనత మెప్పు ఇచ్చే అర్హత కాకుండా నీలో కనబడకూడని ప్రవర్తన, నాకు తెలియదులే, నేను చేయకపోయినా పర్లేదులే, నేను ప్రతిష్ఠించుకోకపోయినా పర్లేదులే, నాకేమీ తెలియదని చెప్పేద్దాంలే, నన్ను నేను శోధించుకోను, శ్రమ నాకెందుకు, పాపం నేను విడిచిపెట్టను, సుఖానిగా జీవిస్తాను అంటూ ఏమండి ఈ లోకపు వాటిని విడిచిపెట్టకుండా ఉంటే నీకు రావాల్సిన మెప్పు ఘనత దేవుడు వేరొకరికి ఇచ్చేస్తారు. కాబట్టి నాకు తెలియదు అని అనొద్దు, మిమ్మల్ని మీరే సరిచేసుకోండి, అంటే మోసపోవద్దు. మూడోది మిమ్మల్ని మీరే ప్రతిష్ఠించుకోండి, మిమ్మల్ని మీరే శోధించుకోండి, అలాగే మీలో గర్వం రాకుండా చూసుకోండి. ఇవి నీ మెప్పును, నీ ఘనతను, నీ యొక్క మహిమను దొంగలిస్తాయి కనుక అటు దొంగలించే ఆ పరిస్థితి మనకి రాకుండా నిమిత్తం ప్రభు సందు మనం ప్రార్థన చేసుకున్న, ప్రభువా నీ ఎదుట ఉన్నప్పుడు నేను చెడ్డ దాసుడు అనిపించుకోకుండా ఎలా అనిపించుకోవాలి? బలా నమ్మకమైన మంచి దాసుడు. ఏమని పిలిపించుకోవాలి చెప్పండి అందరూ ఒకసారి? బలా నమ్మకమైన పనిచేసే నన్నైనా దేవుడు అలా పిలవాలి, విశ్వసించి మిమ్మల్ని కూడా దేవుడు అలా పిలవాలి. అటు ధన్యత మెప్పు దేవుడు అందరికి అనుగ్రహించును గాక.